హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను నందిని డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి పుంగనూరు పొట్టి ఆవులు 1 ఫీట్ 1.5 ఫీట్, అందులోనే పుంగనూరులో కూడా సెకండ్ క్వాలిటీ అంటే కొంచెం హైట్ ఉన్నట్టుగా అవి కూడా అమ్ముతారు. వీళ్ళ దగ్గర బుల్స్ ఉన్నాయి. అంటే మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇవి కూడా అమ్ముతారా, అమ్మితే ఎంత రేట్ ఉంటాయి? బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. నమస్తే అన్న, నాది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నందిని డైరీ ఫామ్ సార్. నాది వచ్చేసి గత 10 సంవత్సరాల నుంచి వ్యాపారం అనేది మనం చేయడం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి నా దగ్గర ఏ క్వాలిటీ అయితే ఉంటాయో అవి నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం ఈ ఛానల్లో అనేది పెట్టడం జరుగుతుంది. అట్లాగే నా దగ్గర ఒరిజినల్ పొంగనూరు బుల్స్ వచ్చేసి ఈ సైజు ఉంటాయి సార్ మా దగ్గర. ఇవి నెంబర్ 1 పొంగనూరు ఇవి. సో బ్రదర్, ఇప్పుడు మీ దగ్గర 1 ఫీట్ 1.5 ఫీట్ పుడతాయి కదా, అవి వీటితో ఈ దీనిలో వాటి ఫాదర్ ఇవేనా? మన దగ్గర 1 ఫీట్ 2 ఫీట్ వచ్చేసి ఫాదర్లు ఇవి కాదు సార్. ఇవి కాదు. ఇప్పుడు ఇవి ఏంటంటే నా దగ్గర ఒరిజినల్ బుల్ తో ఇవి కనిపించే ఆవులు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ కూడా సెకండ్ క్వాలిటీ ఆవులు. ఓకే. అంటే పొంగనూరులో 80% క్వాలిటీ అనేవి ఈ ఆవుల్లో ఉంటాయి. వాటికి ఈ ఒరిజినల్ బుల్ తో క్రాస్ చేపిస్తే మనకి పొంగనూరు దోళ్ళు వస్తాయి సార్. ఓకే. ఇప్పుడు ఆ దోళ్ళ మనీ మన క్రాసింగ్ అనేది ఇట్లా చూపించాను సార్. ఇది వచ్చేసి స్మాల్ బుల్స్ సార్, ఇవి చిన్న సైజ్ బుల్స్. ఇది ఒకటి అదొకటి. అది వచ్చేసి మనకి స్వర్ణ కప్పుల బుల్ సార్, మొత్తం వైట్ ఉంటది. అది గోల్డ్ కలర్ లో కొళ్ళు, ఆ రెప్పలు, తోక అన్ని కూడా ఒకే టైప్ లో ఉంటది. అది దాని ఏజ్ వచ్చేసి 3 years సార్. అది ఆల్రెడీ దాని దోళ్ళు అనేది పొడవడం కూడా జరిగింది. ఇది కూడా సేమ్ క్వాలిటీ. అట్లా ఏదైతే మనకి 30 అంగుళాలు 32 34 ఇంచెస్ బుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుల్స్ తోనే ఈ ఆవులకనే మనం క్రాసింగ్ చేయడం. సో ఈ బుల్ తో వీటిని క్రాస్ చేపిస్తాం. అట్లాగే మన దగ్గర 365 రోజులు ప్రెగ్నెన్సీ ఆవు కావాల్సి వస్తే ప్రెగ్నెన్సీ ఆవుస్ ఇట్లా ఇవ్వండి ఒకసారి. బ్రదర్, ఇప్పుడు దీంతో ఇది క్రాస్ చేపిస్తారు కదా, మీకు ఎంత సైజు పుడతాయి బ్రదర్? ఇప్పుడు ఆ బుల్ క్రాస్ చేపించింది ఇప్పుడు ఇది వచ్చేసి 3 feet ఆవు. ఇది 80% 90% క్వాలిటీ ఉంటది. ఇది ఇప్పుడు వచ్చేసి 7 months 20 days ప్రెగ్నెన్సీ తో ఉంది ఆవు వచ్చేసి. దీని సైజ్ వచ్చేసి మనకి 2 feet బేబీ అనేది రావడం అనేది ఉంటది. ఎందుకంటే పొంగనూరు కాబట్టి పొంగనూరు 2 feet ఉంటది సైజు. మనకి 2 feet నుంచి 2 feet వరకు సైజ్ అనేది వీటి నుంచి మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సార్. మనం అంటే బ్రదర్, ఇప్పుడు ఫీట్ ఆవులు ఉంటాయి కదా పొంగనూరులో, అవి పుట్టవా? అవి ఫీట్ ఆవులు అనేవి మనకు ఫస్ట్ చూపించాను కదా సార్. 2 feet ఉన్న బుల్స్ తో క్రాస్ చేపిస్తే అట్లకి వచ్చే దోడులు వచ్చేసి ఒకసారి నేను లైవ్ లో చూపిస్తాను సార్. ఓకే, ఇలా తీసురా. ఇవి వచ్చేసి మనకి ఇక చూసుకోండి, నేను ఇందులో ఏం చేసేది ఏం లేదు. కాళ్ళు చూసుకోండి, కరెక్ట్ గా ఫీట్ ఉంటదండి. ఇది ఈ ఫీట్ ఎట్లా వచ్చిందంటే అది చూసుకోండి సార్. ఆ బుల్స్ దీని ఫాదర్ ఈ బుల్లా? అవును సార్. ఓకే. దీని ఫాదర్. దీని మమ్మీ వచ్చేసి పైన ఉంది, అది సెకండ్ చూపిస్తాను. అది అవి కూడా 2 feet ఉంటది. ఒరిజినల్ బ్రీడ్ సార్ అవి. అంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు. అది మనం ఎవరు మనుషులం కాబట్టి సృష్టికర్త అనేది ఎవరు చేతుల్లో ఉండదు. అది ఎప్పటి నుంచో ఇయ్యాల నుంచి కదా సార్, ఎప్పటి నుంచో వచ్చేది కాబట్టి దాని తగ్గ బుల్స్ మారుతున్నాయి. ఆ బుల్స్ తగ్గట్టుగా దోళ్ళని రావడం జరుగుతుంది. ఇవి నేను క్రియేట్ చేసినవి అన్నట్టు కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఇవన్నీ కూడా మన ఒరిజినల్ బుల్ తో మనం 2 feet 2 feet బుల్ తో క్రాస్ చేపించే వచ్చే అవుట్ ఫుడ్ ఇది. ఈ రకంగా వస్తాయి. అట్లాగే మన దగ్గర కొంతమంది బుల్స్ ఉంటాయి, కొంతమంది బుల్స్ ఉండవండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవి వచ్చేసి సెకండ్ క్వాలిటీలో ప్రెగ్నెన్సీ లేనివి. ఇవి ఒక ఈత అయిపోయి రెండో ఈతకి రెడీగా, అంటే ఇప్పుడు క్రాసింగ్ టైంలో ఉన్న టైం ఆవులు అన్నమాట సార్. ఇవి ఇప్పుడు ఈటికి రావడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కూడా ఈటికి రావడానికి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు దీని వయసు ఎంత? ఇప్పుడు దీని వయసు వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయసు ఉంటది దీనిది. ఇప్పుడు ఇది ఒక ఈత అయిపోయింది, ఇప్పుడు రెండో ఈత హీట్ రావడానికి రెడీగా ఉంది సార్. కొంతమంది బుల్స్ లేని వాళ్ళు ఆవు పెంచుకోవాలనుకున్నాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఆవులు కొనుక్కొని శమన్ చేపించుకున్న దోళ్ళు వస్తాయి, లేదా బుల్ తో క్రాస్ చేపించుకున్న దోళ్ళు వస్తాయి. ఈ క్వాలిటీలో మన దగ్గర 35,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 25,000 నుంచి 30,000 వరకు ఈ ఆవులనే మన దగ్గర 360 రోజులు మనం సేల్ చేస్తాం. ఈ క్వాలిటీకి ఈ రకం క్వాలిటీ అంటే 35,000 అట్లుంటాయి. 30 హైయెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ ఉంటుంది సార్. ప్రెగ్నెన్సీ వచ్చేసి మనకి 35,000 నుంచి 65,000 వరకు ఈ ప్రెగ్నెన్సీ ఆవులనే మన దగ్గర 360 రోజులు మన దగ్గర దొరుకుతాయి. సో బయట పుంగనూరులో 35,000 40,000 45,000 అమ్ముతున్నారు అంటున్నారు, అవి ఈ ఆవులు? ఈ ఆవులండి. ఇది పుంగనూరు అని మనం చెప్పక్కర్లేదు. పొట్ట ఆవులు 3.5 సైజు ఆవులనే ఇవి ఉంటాయి. ఇందులో కొన్ని మిల్కింగ్ కెపాసిటీ కూడా ఉంటాయి సార్. అంటే మన పిల్లలకి కానీ ఎవరికైనా మన ఇంటి వరకు వాడుకుంటే నాకు సరిపోద్ది అనుకున్నట్టు ఎవరైతే ఉన్నారో
1 లీటర్ ఇస్తాయా? ఇవి వచ్చేసి పొద్దున్న 2, సాయంత్రం 2 లీటర్ పాలు ఇస్తాయి. రెండు అంటే రెండు ఇస్తాయి. తక్కువ మెయింటెనెన్స్, ఉమ్, మనకి ఇంటికాడ పొద్దున్న లేసి బొట్లు పెట్టుకోవడానికి, దండం పెట్టుకో అన్ని విధాలు బాగుంటాయని చెప్పేసి ఉమ్, సింపుల్ గా మెయింటైన్ చేసుకుని 2 విధాలు బాగుంటాయి. ఉమ్, ఇది పొద్దున్న 2, సాయంత్రం 2 పాలు ఇస్తాయి సార్. ఓకే. హెడ్ క్వాలిటీ కానీ మోపురం కానీ చూసుకోవచ్చు. ఉమ్, ఎవరు వెళ్ళినా మాట్లాడు, ఉమ్, ఎవరు వెళ్ళి పొదులో చెయ్యటి తంతే అన్న ఉమ్, ప్రాబ్లం అయితే ఉండదు. ఉమ్, మీకు ప్రతి ఆవు కూడా చాలా కుదురుగా ఉంటాయి సార్. అట్లాగే ఇట్లో రెడ్ కలర్, అంటే నా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి బ్లాక్ కావాలంటే బ్లాక్ దొరుకుద్ది, ఉమ్. మనకి గోధుమ కలర్ కావాలంటే గోధుమ కలర్ దొరుకుద్ది. దీనిలో డిమాండ్ ఏదానికి బ్రదర్? డిమాండ్ వచ్చేసి ఎక్కువ వైట్, బ్లాక్, ఫుల్ రెడ్. ఓకే. ఈ మూడు వాటికి ఫుల్ గా ఉంటాయి సార్. కొన్ని దాంట్లో కపిల అంటారు, స్వర్ణ కపిల అంటారు, బ్లాక్ కపిల అంటారు. సో అవి ఇంకా వీటితో పోల్చుకుంటే అవి ఇంకా రేటా? అంటే ఈ బ్లాక్ అనేది వైట్ అనేది చెప్తానే సార్. ఇది వైట్ కదా, ఇది వైట్ అంతే. ఓకే. ఇది రెడ్, రెడ్ అంతే. ఉమ్, ఆ బ్లాక్ వచ్చేది బ్లాక్. ఉమ్, కాకుంటే కప్పులకి, స్వర్ణ కప్పులకి అన్నట్లు డిఫరెంట్ ఏంటంటే ఫుల్ బ్లాక్ ఉండాలి, ఎక్కడ కూడా వైట్ మచ్ అనేది ఉండకూడదు బ్లాక్ కలర్ ఆవుకి. ఓకే. అది కప్పుల ఆవు వస్తుంది. ఉమ్, అట్లాగే స్వర్ణ కప్పుల ఆవు అనేది దీని టైప్ లోనే ఉంటది. ఉమ్, దాని ముక్కు, కళ్ళు, కాలు డెక్కలు, నాలుకి, తోక అంతా కూడా గోల్డ్ కలర్ లో ఉండాలి. ఓకే. అది స్వర్ణ కప్పుల. ఉమ్, కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఆ బుల్ చూపించాను కదా సార్, అదే అవును. ఉమ్, అది చేత కప్పుల. ఓకే. చేత కప్పుల అంటే ఇంకా ఫుల్ వైట్. ఉమ్, మీరు చూసుకోండి, తోక, కళ్ళు, కొమ్ములు, దాని చెవులు, దాని ముక్కు అన్ని కూడా చేత కప్పులు అండి. ఇది కూడా అమ్ముతారా బ్రో? అదే అమ్మతాకే సార్, అమ్మతాకే. ఎంత పడుతుంది ఇట్లా ఈ బుల్లు? ఇవి బుల్స్ వచ్చేసి మన దగ్గర 65,000 స్టార్టింగ్ ఉంటాయి సార్ బుల్స్ నా దగ్గర. ప్రైజ్లు 1,50,000 వరకు, దాన్ని బట్టి క్వాలిటీని బట్టి నా దగ్గర బుల్స్ అనేవి ఉంటాయి సార్. సో ఫీమేల్ కంటే కూడా మేల్ బుల్స్ కొంచెం డిమాండ్ ఉంటుందా? బుల్స్ పెద్ద ప్రైజ్ ఉండదు సార్, ఫీమేల్ ఎక్కువ ప్రైజ్ ఉంటుంది. ఫీమేల్ ఎక్కువ. ఎందుకంటే మేల్ ఫీమేల్ ఎక్కువ మనం ట్రావెలింగ్ చేస్తుంటాం, ఎక్కువ వేస్తుంటాం. అట్లా పోల్చుకుంటే మేలే తక్కువ ఉంటది. కాబట్టి మేల్ అనే 1 year 1.5 year తీసుకుంటారు సార్ మేల్ ఫీమేల్ తీసుకునేటప్పుడు. కాకుంటే ఇటువంటి క్రాసింగ్ చేసే బుల్స్ కావాలంటే చూసుకొని తీసుకోవాలి. అది మన సజెషన్ అడిగితే మనం ఏటా అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకరు వచ్చి నా దగ్గర కొనాలన్న సిద్ధాంతం అయితే నాకు ఎప్పుడు ఉండదు, వ్యాపార లక్షణంగానే. నేను ఏదైతే బాగుంటుందో ఏటన్నది సజెషన్ అని అడగని నేను చెప్తాను. నా దగ్గర అయితే 365 రోజులు కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, ఒంగోలు ఆవులు, ఈ 3 రకాల ఆవులు కూడా నా దగ్గర 360 రోజులు నా దగ్గర ఆవు ఉంటాయి. ఇక్కడ డిమాండ్ వచ్చేసి వేటికి డిమాండ్ ఎక్కువ ఉంది. తీసుకుపోయేటోళ్ళు ఏవి ఎక్కువ తీసుకోపోతారు? ఎక్కువ శాతం మన అపార్ట్మెంట్లోకి మహారాష్ట్ర, గుజరాత్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీళ్ళంతా కూడా మేలు ఫీమేల్ చిన్న సైజ్ ఏవైతే ఉన్నాయో ఒక పేరు మేల్ ఫీమేల్ 2 cows తీసుకుంటారు సార్. అవి జత తీసుకుంటారు. ఎందుకు బ్రదర్ మీరు జతనే తీసుకోమంటారు? ఎందుకు జతనే తీసుకోమంటారు? జత అంటే ఇప్పుడు మన దగ్గర బుల్స్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఫీమేల్ అట్టుకెళ్తారు, వాళ్ళు ఇండిషన్ ఎక్కిచ్చారు అనుకోండి సార్, అది పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు. పొద్దున్న డెలివరీ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుద్ది కాబట్టి ఆ ఇబ్బంది వాళ్ళ ఇంట్లో రాకూడదు కాబట్టి మనం ఏమిటంటే ₹1 తగ్గించి అన్నిస్తాం, మేలు ఫీమేల్ పట్టుకెళ్ళమని మనం సజెషన్ ఇస్తాం సార్ వాళ్ళకైతే. వాళ్ళు ఆ రకంగానే మనం నమ్మకంతో పట్టుకెళ్తారు. ఓకే బ్రదర్, ఇప్పుడు 1 feet 1.5 feet ఆవులకు ప్లస్ ఇవి ఉన్నాయి కదా, ఫీడింగ్ దానికి ఏం పెట్టాలా? దానికి దీనికి వేరే చేంజెస్ ఏమైనా ఉందా? ఫీడింగ్ వాటికి డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే వాటికి డిఫరెంట్ ఏంటంటే అవి 1 year దోళ్ళు కాబట్టి ఎక్కువ శాతం మిల్కింగ్ కొద్దిగా తాగుతాయి, కొద్దిగా దాన తింటే లైట్ గా ఎండిగడ్డ తింటాయి సార్. అవి అదంతా తక్కువ మెయింటెనెన్స్, అది సింపుల్ గా ఉంటది, అది ఓన్లీ అపార్ట్మెంట్ లోకే యూజబుల్ గా ఉంటది. ఇంక సెకండ్ వచ్చేసి ఇవి ఏంటంటే మధ్య అంటే రైతులు ఉంటారు కదా, ఇప్పుడు నేను ₹1,00,000 కొనాలని కొనలేను, నాకు ఆవు కావాలనుకున్నప్పుడు ఏమవుద్ది, ఇలాంటి ఆవు కొనుక్కున్నాను అనుకోండి. ఈ ఆవు మెయింటెనెన్స్ ఏంటంటే ఒక మనకి ఒట్టిగడ్డి కట్ట ఉంటుంది కదా సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన కట్టలు ఉన్నాయి కాబట్టి ఒక కట్ట వచ్చేసి 1 రోజులు వస్తుంది సార్. దీనికి ఒక ఆవుకి 1 రోజులు వస్తుంది. అది మార్నింగ్ సాయంత్రం వేస్తారు. పచ్చగడ్డి ఏమైనా ఉంటే కొద్ది పచ్చగడ్డి పెట్టుకోవాలి. పొద్దున్న 11 గంటలకు వాటర్, మధ్యాహ్నం వాటర్, 4 గంటలకు వాటర్. దానా అయినా మీ ఓపుకుంటే దానా పెట్టుకుంటే అంతే, అంత మించి ఏమి ఉండదు. కాకపోతే పొద్దున్న 1 లీటర్న్నర, సాయంత్రం 1.5 లీటర్న్నర కన్ఫర్మ్ గా అవుతుంది. సో బ్రదర్, ఇప్పుడు మీరు ఈ మధ్య అమ్మకాలు ఎట్లున్నాయి ప్రెజెంట్? ఎస్పెషల్ గా లాస్ట్ ఒక 1 year నుంచి కొంచెం నార్త్ లో కూడా మంచిగా ఫేమస్ అవుతున్నాయి ఇవి. మీ దగ్గర కూడా నార్త్ లో వచ్చి తీసుకెళ్తుంటారా? తీసుకెళ్తారు సార్, తీసుకెళ్తారు. నా దగ్గర రెగ్యులర్ గా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వీళ్ళు ఎప్పుడు కూడా నేను అంటే 10 సంవత్సరాల నుంచి గత ఇదే ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నా దగ్గర ఎప్పుడు వ్యాపారం ఆగిందన్న మాట అయితే లేదు. ఎందుకంటే మనం జెన్యున్ గా ఏదైతే ఉందో అది ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం ఇస్తామని జరుగుతుంది.
ఓకే. ట్రాన్స్‌పోర్ట్ ఎట్లుంటది బ్రదర్ ఇక్కడ కొంటే? ట్రాన్స్‌పోర్ట్ అనేది నా దగ్గర 5 ఆవులు తీసుకుంటే ట్రాన్స్‌పోర్ట్ నేనే ఫ్రీగా ఇస్తాను. హ్మ్. ఒక ఆవు, 2 ఆవులు అమ్ముకుంటే ఆళ్ళకి ఒక ఆవుకి వచ్చేసి 5,000-8,000 వరకు ట్రావెలింగ్ అనేది పడతది లాంగ్ అయితే. హ్మ్. అదే దగ్గర అయితే 5,000 పడుతది. సో 1 ఫీట్, 1 ½ ఫీట్ ఆవులైతే మాత్రం వాళ్ళే కార్ చేసుకుంటే బ్యాక్ సైడ్ యేసుకొని ఒకటి ఎళ్ళిపోవచ్చు. ఆళ్ళు వెహికల్ ఏసుకొస్తే వెహికల్ ఏసి పంపిస్తాను. లేదు హ్మ్. వెహికల్ నన్నే అరేంజ్‌మెంట్ చేసి మాట్లాడమంటే ఆ అమౌంట్ అనేది ఆళ్ళకే పడతది ట్రావెలింగ్ చార్జెస్ అనేది. హ్మ్. కాకపోతే ఆవులు వాళ్ళ దగ్గరికెళ్ళే వరకు నాదే పూర్తి బాధ్యతగా నేను తీసుకెళ్ళి అప్పచెప్పేంత వరకు నేనుంటాను. ఓకే. బ్రదర్ ఇప్పుడు అమ్మకానికి ఏవేవి ఉన్నాయి బ్రదర్ వీటిలో? ప్రెజెంట్ అయితే మనకి బుల్స్‌తో క్రాస్ అయినయన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. ఇది వచ్చేసి మనకి 7 మంత్ 20 డేస్ దాటి 8 మంత్ దగ్గరలో ఉంది. సెకండ్ లాక్టేషన్ సార్ ఇది. ఓకే. పొద్దున్న 2 సాయంత్రం 2 పాలవుతది. హ్మ్. ఇప్పుడు సేల్స్‌కి రెడీగా ఉంది. హుహు. మోపురం గాని, హెడ్ క్వాలిటీ అంతా చాలా బావుంటది. హ్మ్. ఇంక సెకండ్ వచ్చేసి ఇదొచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా! 7 మంత్ దాటేసి ఉంది ఇది ప్రెగ్నెన్సీ. హ్మ్. టాప్ క్వాలిటీ ఉంటది సార్. ఆవైతే నందిలా ఉంటది. ఓకే. చూసుకోవచ్చు టోటల్ బాడీ అంతా కూడాను. హ్మ్. ఇది గూడా మన బుల్‌తోనే క్రాస్ అయింది. హుహు. దీని ప్రైస్ ఎంత అవుతుందని నాకు కాల్ చేస్తే నేను వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది హ్మ్. చెప్తాను సార్. ఆవంటే కరెక్ట్‌గా 3 ఫీటే ఉంటది. ఓకే. సో అట్లాగే ఇప్పుడు ఈ ఈ దాన్లకన్నీ గూడా 2 ఫీటు, 2 ½ ఫీట్ అట్లా దూడలు దిగుతాయా దీన్లకు? 2 ఫీట్, 2 ఫీట్‌న్నర సైజ్ వస్తది సార్. ఇప్పుడు అదే. అదే. ప్రెజెంట్ ఈట్లికి. హ్మ్. ఇవి గూడా ప్రెగ్నెన్సీ అండి. హ్మ్. ఇంక 8 మంత్ ప్రెగ్నెన్సీ ఇంకా నెల ఉంటది అంతే ఇది. హ్మ్. ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది. హుహు. తర్వాత వైట్ కలర్ ఇది గూడా సెకండ్ లాక్టేషన్. హ్మ్. ఇది గూడా 6 మంత్ ప్రెగ్నెన్సీ. ఇది గూడా ఓకే. సేల్స్‌కుందండి. అది నాకు కాల్ చేస్తే ప్రైస్ ఎంత పడుతుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి దూడలకు ప్యూర్ పుట్టినప్పుడు మాత్రం ఎవరికైనా గాని సరే తక్కువ ధరలో తీసుకపోయినప్పుడు మంచి ప్యూర్ పుడితే వాళ్ళకు ఆళ్ళకి హ్యాపీ సార్. కాకపోతే గోల్డ్ ఆపర్చునిటీ అన్నట్టు అంతేనా? మనం ఏం చెప్తామంటే 100% ఆవును చూసుకొని కొనుక్కోండి తప్ప హ్మ్. పుట్టే దూడకి నేను సంబంధం. ఆ! 100% నేను చెప్పలేం. గ్యారంటీ ఇవ్వను సార్. పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. అవును. కరెక్టే అదైతే. కాకపోతే రేపు పొద్దున్న నా మీద నిందేసి మీరు బాధపడకూడదు కాబట్టి ఆవు అవును. ఏదైతే నచ్చిందో దాన్ని చూసుకొని మాత్రమే ఆవును చూసి కొనండి. కొను. అవును. అది నా దగ్గరన్నా ఎవరి దగ్గరన్నా హ్మ్. ఆవు అయితే ఎంత మీకు ఎలా నచ్చిందో దాన్ని పెట్టి కొనుక్కోండి తప్ప హ్మ్. నేను ఇవాళ బుల్‌తో క్రాస్ చేపించిన ఒరిజినల్ దూడ పుడేద్దని చెప్పలేం. మరి హ్మ్. మీరు నన్నొచ్చి నేను అడగక్కర్లేదు. ఓకే. పుట్టి నీ ఆల్రెడీ చూపించాను కాబట్టి హ్మ్. పుడతాయి, పుట్టకుండా ఉండవు. కాకపోతే 60% మాత్రమే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సక్సెస్ రేటు ఒక 60% సక్సెస్ రేట్ ఉంటది. అవునండి. అవును. 40% చెప్పలేం. అదే. ఇవి కూడా ప్రెగ్నెన్సీలే సార్ అవి. హ్మ్. అంటే కొంతమంది కొమ్ములు లేకుండా కావాలంటారు. బాడీ. ఆ! అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పడకుండా ఉంటాయని చెప్పేసి హ్మ్. అడుగుతుంటారు. ఈ టైప్‌లో వైట్ కలర్‌లు కూడా దొరుకుతాయి నా దగ్గర. హ్మ్. రెడ్ కూడా దొరుకుతాయి. ఈ హుహు. టైప్‌లో ఉన్న ఆవులు కావాలంటే నాకు ఫోన్ చేసి చెప్తాను ఇవి కూడాను. హ్మ్. ఇది కూడా 6 మంత్ ప్రెగ్నెన్సీ. హ్మ్. ఫుల్ రెడ్. ఓకే. 3 ఫీట్ సైజు. ఇది కూడా సేల్స్‌కుంది. హ్మ్. అది నన్ను అడిగితే ప్రైస్ ఎంత పడుతుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఇది కూడా గోధుమ కలరు. హ్మ్. ఇది కూడా సేల్స్‌కుంది. హ్మ్. మీకు ఈ టైప్‌లో కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇంక తర్వాత మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి. అప్పుడు ఆ టైప్ వచ్చేసి ఆ టైప్‌లో దూడలు కావాల్సినా సరే హ్మ్. మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టలేను నాకు తక్కువలో అంటే హ్మ్. 45 ఆ రేంజ్‌లో 35, 40 వేలు మధ్యలో దొరుకుతాయి నా దూడలు ఓకే. మనకి. ఆ టైప్ దూడలు కూడా నా దగ్గర 360 రోజులు నా దగ్గర దొరుకుతాయి. సో చూసుకోవచ్చు నందిని డైరీ ఫార్మ్ దగ్గర ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ పుంగనూరు ఆవులు రెగ్యులర్‌గా అమ్మకానికి ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఉన్న ఆవులు అమ్మకానికి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు. మీకు బ్రీడ్ గురించి అవగాహన ఉన్నా తీసుకోవచ్చు. అవగాహన లేకపోయినా వీళ్ళు చెప్తారు మీకు. చెప్పిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. థాంక్ యూ.